అసలు ఇప్పటివరకు ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ నమోదయ్యాయి? ఎందుకు ఎవరు దీని గురించి మాట్లాడడం లేదు? ఎవరు ఎంక్వైరీ ఎందుకు వెంటనే స్టార్ట్ చేయలేదు? అన్నెసెసరీగా రిలీజియస్ని, క్యాస్ట్ని, ఒక ఇన్స్టిట్యూషన్స్ని అనవసరంగా డ్రాగ్ చేయడం కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది ఒక సెన్సేషనల్ వీడియో కాదు. సెన్సేషనలిజం నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషనల్ ఎమోషనల్ వీడియో అంతకన్నా కాదు. ఇది ఒక సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వాట్స్ రియలీ హ్యాపెనింగ్ బిహైండ్ ద డిస్టర్బింగ్ ఈవెంట్స్ దట్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ ధర్మస్థల. ఒక సంఘటన జరిగినప్పుడు మనమంతా సొసైటీగా ఎలా రెస్పాండ్ అవుతున్నాం, సిస్టమ్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి అనేదాన్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోలో మనం అదే చేయబోతున్నాం. ఇటీవల ఒక శానిటేషన్ వర్కర్ చేసిన ఒక కన్ఫెషన్ పెద్ద దుమారం లేపింది, చాలా పెద్ద చర్చకు కూడా దారితీసింది. అతని షాకింగ్ కన్ఫెషన్లో ఏముందంటే, అతను గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో వందల శవాల్ని పూడ్చిపెట్టాడు. అందులో చాలా మటుకు స్టూడెంట్ శవాలు కూడా ఉన్నాయి, అదేవిధంగా అందులో ఎక్కువగా మహిళల శవాలు ఉన్నాయనేటువంటి ఒక షాకింగ్ కన్ఫెషన్ అతను ఇచ్చాడు. ఇది విని మనందరం కూడా షాక్ అయ్యాం. అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ చాలా వైరల్ అయింది. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఈ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా అతను ఇచ్చిన కన్ఫెషన్ని అనలైజ్ చేసి వీడియోస్ పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది అయితే వాయిస్ ఓవర్ వీడియోస్తో దాన్ని సెన్సేషనలైజ్ చేయడానికి కూడా ట్రై చేశారు. ఇంత పెద్ద ఆరోపణ వచ్చిన తర్వాత సహజంగా రావాల్సిన కొన్ని ప్రశ్నలు ఏంటో మీకు చెప్తాను. అసలు ఇప్పటివరకు ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ నమోదయ్యాయి? ఎందుకు ఎవరు దీని గురించి మాట్లాడడం లేదు? ఎవరు ఎంక్వైరీ ఎందుకు వెంటనే స్టార్ట్ చేయలేదు? అసలు ఈ స్టూడెంట్ మిస్సింగ్ కంప్లైంట్స్ అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి? ఎందుకు సిట్ని కాన్స్టిట్యూట్ చేయడానికి డిలే అయింది? అసలు అతను చెప్పిన ప్రదేశంలో ఈ ఎగ్జిమేషన్ అంటే ఈ డెడ్ బాడీస్ని వెలికి తీయడానికి ఎందుకు టైం పడుతుంది? అసలు ఇప్పటివరకు ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? ఇవి సింపుల్ క్వశ్చన్స్ కాదు, ఇవి సోల్ సర్చింగ్ క్వశ్చన్స్. ఇవి క్యాస్ట్ బేస్డ్ టాపిక్ కాదు, ఇది స్పిరిచువల్ ఇష్యూ అస్సలు కాదు, ఇది హ్యూమన్ రైట్స్ ఇష్యూ. ఒక సివిలైజ్డ్ సొసైటీగా మనం దీన్ని కన్ఫ్రంట్ చేయాల్సిన ఇష్యూ. ఇలాంటి పరిణామాల మధ్యలో ప్రజలకు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. ఇంత పెద్ద నెట్వర్క్ ఆఫ్ క్రైమ్ ఒకవేళ నిజంగా జరుగుంటే ఒక్కరే చేయగలుగుతారా? ఇది నిజంగా జరుగుంటే ఇది చేసిన వాళ్ళకి ఎటువంటి అండదండలు ఉన్నాయి? పొలిటికల్గా కానీ లేకపోతే సిస్టమ్స్ వైజ్గా కానీ ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా కొన్ని వందల మందిని చంపేసి పాతిపెట్టడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ కాదు. ఎందుకంటే ఒక్కరిని మర్డర్ చేసి ఏమైనా చేస్తేనే పోలీసులు వెంటనే ఏదో ఒక రకంగా ఒక 1 yearలోనో 2 yearsలోనో ఆ కేసుని ఛేదిస్తారు, ఖచ్చితంగా పట్టుకుంటారు. అలాంటిది కొన్ని వందల మిస్సింగ్ కంప్లైంట్స్, కొన్ని వందల డెడ్ బాడీస్ అట్లా జస్ట్ కొంత ప్లేస్లో పాతి పెట్టేశారని అంటే ఒకవేళ అది నిజంగా జరుగుంటే మాత్రం ఖచ్చితంగా దాని వెనకాల ఏ లెవెల్ ఆఫ్ సపోర్ట్, ఎటువంటి సిస్టమ్ సపోర్ట్ అందులో ఇన్వాల్వ్ అయ్యిందనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి ప్రశ్న. వీ కాంట్ బ్లేమ్ ఎనీబడి డైరెక్ట్లీ, బట్ వీ కెనాట్ ఇగ్నోర్ ద పబ్లిక్ సెంటిమెంట్. ఈ స్థాయిలో నిజంగా బాడీస్ ఉంటే ఈ విషయాన్ని ఇగ్నోర్ చేయడం తప్పు. అండ్ ఈ విషయంలో ఏదో జరిగిందని అనుమానించక తప్పదు. ఇది జస్ట్ నెగ్లిజెన్సా, లేకపోతే దీని వెనకాల పెద్ద కవరప్ ఉందా? సిట్టింగ్ క్వైరీ స్టార్ట్ అవడానికి ఎందుకు 1 week పైనే పట్టింది? మీడియాలో హడావిడి వచ్చిన తర్వాతే ఈ కేసులో కదలికలు ఎందుకు మొదలయ్యాయి? ఎందుకు గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ ఇవ్వలేకపోయింది? ఇలాంటి డిలేస్ ప్రజల్లో ఫెయిత్ని, ట్రస్ట్ని కిల్ చేస్తాయి. అసలు మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ జస్ట్ ఫర్ నేమ్స్ ఉన్నాయా అన్నటువంటి ప్రశ్నలు కూడా ప్రజల్లో స్టార్ట్ అవుతుంటాయి. ఇక్కడ జనాలు ఒక రివెంజ్ కోసం అడగట్లేదు. పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రూత్, పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ, పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ అకౌంటబిలిటీ. ప్రజలు ఇక్కడ అడిగేది ఏంటంటే ప్రతి మిస్సింగ్ కేసుని రివిజిట్ చేయాలి, ప్రతి పేరెంట్కి సమాధానం ఇవ్వాలి. ఒకవేళ అతను చెప్పినట్లుగా కొన్ని వందల శవాల్ని పూడ్చిపెట్టుంటే ఖచ్చితంగా వాటిలన్నింటినీ బయటికి తీసి వాటిని ప్రాపర్ రిచువల్స్తో వాటిని కంప్లీట్గా వాటికి ఒక రెస్పెక్ట్ఫుల్ క్లోజర్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మిస్సింగ్ పీపుల్ ఫ్యామిలీ డిజర్వ్ జస్టిస్, దే డిజర్వ్ పీస్ అండ్ ద డెడ్ డిజర్వ్ డిగ్నిటీ. మనం ఆలోచించాల్సిన విషయం ఇది. ఆ సంఘటనకు సంబంధించి వీడియోలు చూసి ఎమోషనల్గా రియాక్ట్ అవడం కాదు, ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం కాదు, అన్నెసెసరీగా రిలీజియస్ని, క్యాస్ట్ని, ఒక ఇన్స్టిట్యూషన్స్ని అనవసరంగా డ్రాగ్ చేయడం కాదు. లెట్ లా డూ ఇట్స్ జాబ్ బట్ ఫాస్ట్ అండ్ ఫియర్లెస్లీ. ఇది ఒక ఇండివిజువల్ ఇచ్చినటువంటి ఒక కన్ఫెషన్స్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఒక 1 man ఇన్వెస్టిగేషన్ కాదు, ఇది ఎంటైర్ సిస్టమ్ సైలెన్స్ మీద ప్రజలు వేస్తున్నటువంటి పబ్లిక్ క్రై. ప్రతి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఈ విషయం మీద యాక్టివ్గా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ లెట్స్ నాట్ స్ప్రెడ్ ప్యానిక్, ఇన్స్టెడ్ స్ప్రెడ్ ప్రెషర్ ఫర్ ట్రూత్. వీ డిమాండ్ అకౌంటబిలిటీ, వీ రిక్వెస్ట్ డిగ్నిటీ ఆఫ్ ద డెడ్. మీకు ఒకే ఒక హంబుల్ రిక్వెస్ట్: షేర్ దిస్ మెసేజ్ రెస్పాన్సిబుల్లీ, స్ప్రెడ్ అవేర్నెస్ నాట్ హేట్, డిమాండ్ ట్రూత్ నాట్ డ్రామా, స్టాండ్ ఫర్ జస్టిస్ నాట్ జడ్జ్మెంట్. లెట్స్ హోప్ ద ట్రూత్ కమ్స్ అవుట్. Let's hope who are responsible for this, if it is done, come to justice. Let's hope our systems respond, not late, not biased. Stay aware, stay calm, demand justice. Jai Hind.